ఈ వీడియో ప్లాన్ చేసేటప్పుడు ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్! మన సంస్కృతి రక్షకులు ఏమనుకుంటారు? అమ్మాయిలు పరువు తీస్తున్నారు అని అనుకుంటారా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే జడ్జ్ మీ. కొన్ని విషయాలు చాలా లేట్‌గా తెలుసుకోవడం వల్ల నేను పర్సనల్‌గా చాలా సఫర్ అయ్యాను. ఫీమేల్ హైజీన్ ఈస్ యాస్ న్యాచురల్ యాస్ బీయింగ్ ఎ ఫీమేల్ అండ్ దేర్ ఆర్ మెనీ ఔట్ దేర్ హూ నీడ్ దిస్ బిగ్ సిస్టర్ అడ్వైస్. సో లెట్స్ గో. ఇంతకుముందు నేను ఫీమేల్ హైజీన్ మీద చాలా వీడియోస్ చేశాను గైస్. అందులో వచ్చిన కొన్ని పాపులర్ డౌట్స్‌ని కూడా ఈ వీడియోలో ఆన్సర్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్. చాలా మందికి ఒక డౌట్ ఉంది దట్ షుడ్ వి వేర్ అండర్‌వేర్ అట్ నైట్. నైట్ టైంలో అండర్‌వేర్ అవాయిడ్ చేయడం బెస్ట్ పాసిబుల్ ప్లాన్. ఎందుకు అంటే మాయిశ్చర్ ట్రాప్ చేయదు మనకి ఇంటిమేట్ ఏరియాస్‌లో అండ్ వీ నీడ్ దట్ ప్లేస్ టు బ్రీత్. కొంచెం ఫ్రెష్ ఎయిర్ దానికి కూడా తగలాలి అని చెప్పి ఆ ప్లేస్‌ని మనం ఫ్రీగా ఉంచేస్తే బాడీ టెంపరేచర్‌ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా తగ్గిపోతుంది బికాజ్ అక్కడ మాయిశ్చర్ ట్రాప్ అవ్వదు. సెకండ్ సూపర్ టిప్, వెన్ యూ ఆర్ క్లీనింగ్ యువర్ సెల్ఫ్ డౌన్ దేర్ ఎప్పుడు హాట్ వాటర్ యూజ్ చేయకండి. బికాజ్ హాట్ వాటర్ అనేది అక్కడ డెలికేట్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాక్టీరియాని స్పాయిల్ చేసేస్తుంది అండ్ దాంతో మళ్ళీ మనకు రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. యూజ్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్. షవర్ కూడా రూమ్ టెంపరేచర్ వాటర్తోనే చేయాలి అంటారు కాబట్టి సో అదే ఫ్లోలో మీరు అక్కడ కూడా రూమ్ టెంపరేచర్ వాటర్తోనే క్లీన్ చేసేయండి. నెక్స్ట్ పీరియడ్స్ విషయానికి వస్తే శానిటరీ డిస్పోజల్ పీరియడ్స్ టైంలో ఏం యూజ్ చేస్తామనేది ప్రతి ఒక్కరికి ఒక స్పెసిఫిక్ చాయిస్ ఉంటుంది. వేరే వేరే మెథడ్స్ గురించి చాలా వీడియోస్‌లో ఇంతకుముందు మాట్లాడాను. సో, దాని లింక్స్ కూడా కింద పోస్ట్ చేసేసాను. అండ్ మీరు ఈ వీడియో అయిపోయాక, పూర్తిగా చూసాక అది కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా మెజారిటీ ఆడవాళ్ళు ప్యాడ్స్‌తోనే కంఫర్టబుల్ ఉంటారు కాబట్టి, ఈ వీడియోలో స్పెసిఫిక్‌గా ప్యాడ్స్ గురించి మాట్లాడుకుందాం. అల్ట్రా థిన్, సాఫ్ట్ ప్యాడ్స్ అదంతా ఓకే. బట్ దానికంటే చాలా ఇంపార్టెంట్ సేఫ్ శానిటరీ నాప్కిన్స్ చూజ్ చేయడం. కెన్ యూ బిలీవ్ ఇట్? మార్కెట్‌లో ఇన్ఫెస్టేషన్ ఉంది of toxic sanitary pads. Yes, they are toxic in every way. ఇరిటేషన్, అలర్జీస్ ఇవి అయితే చాలా చిన్న విషయాలు అనుకోండి. అది కాకుండా కొన్ని క్యాన్సర్స్‌కి కూడా రిస్క్ ఉంటాయి ఇలాంటి ప్యాడ్స్ యూజ్ చేస్తే. తెలుసా మీకు? నువా ప్యాడ్స్ అల్ట్రా సేఫ్‌గా ఉంటాయి అండ్ ఇవి కాకుండా మీకు లైఫ్‌లో వేరే ఏ ప్యాడ్స్ అవసరమే లేదు. ఎందుకు చెప్తాను వినండి. ఆఫ్‌కోర్స్ నేను యూజ్ చేసిన సాఫ్టెస్ట్ ప్యాడ్స్ ఉండడమే కాకుండా దీంతో నాకెప్పుడు ఇరిటేషన్ గానీ, ర్యాషెస్ గానీ రాలేదు. బికాజ్ దిస్ ఈస్ ఫ్రీ ఆఫ్ టాక్సిన్స్ అండ్ ఎనీ హార్మ్ఫుల్ కెమికల్స్, ఫ్రేగ్రెన్సెస్ అల్ట్రా సేఫ్ ఉన్నాయి అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ టు మీ. ఫ్లో ప్రకారంగా మనం కస్టమైజ్ చేయొచ్చు. ఒకటే బాక్స్‌లో ఇలా లైట్, మీడియం అండ్ హెవీ ఫ్లోకి సంబంధించిన ప్యాడ్స్ వస్తాయి. బెస్ట్ థింగ్ ఇస్ దట్ దానికి బ్యాక్ చాలా వైడ్‌గా ఉండడం వల్ల దేర్ ఇస్ నో రిస్క్ ఆఫ్ స్పిల్లేజ్ అండ్ లీకేజ్. నార్మల్ ప్యాడ్స్ కంటే ఇది 4 టైమ్స్ ఎక్కువ అబ్జార్బెంట్ ఉంటుంది అండ్ ఏది ఎక్కువ కావాలో, ఏది తక్కువ కావాలో మనమే కస్టమైజ్ చేయొచ్చు కాబట్టి ప్రతిరోజు ఒకటే సైజ్ ప్యాడ్ వేసుకోనవసరం లేదు. ఇలాంటి ఒక కేస్ కూడా వస్తుంది. సో, యూజ్ తర్వాత ప్యాడ్ ఇందులో వేసేసుకొని ఇలా స్టిక్ చేసి నీట్‌గా డిస్పోజ్ చేయొచ్చు. సేఫ్ అండ్ కంఫర్టబుల్ పీరియడ్స్‌కి నా టిప్ కన్సిడర్ చేసేసి ఈ ప్యాడ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ మధ్య ఇది బ్లింకిట్ అండ్ జెప్టోలో కూడా చూసాను. బట్ అక్కడ మనం బాక్స్‌ని కస్టమైజ్ చేయలేము. కస్టమైజ్ చేయాలి అంటే ఏ ప్యాడ్స్ ఎక్కువ కావాలి, ఏది తక్కువ కావాలి, లైట్, మీడియం, హెవీ ఫ్లోకి తగ్గట్టు మనం వాళ్ళ వెబ్‌సైట్ అంటే www.nuawomen.comకి వెళ్లి కస్టమైజ్ చేసుకోవచ్చు. లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో దొరికిపోతాయి. డూ చెక్ ఇట్ ఔట్ ఆఫ్టర్ దిస్ వీడియో. అండ్ ఆల్సో వన్ సూపర్ ఇంపార్టెంట్ టిప్ ఇస్ దట్ చాలామంది ప్యాడ్స్ కరెక్ట్ టైంకి చేంజ్ చేయరు. వాట్ వీ థింక్ ఇస్ దట్ ప్యాడ్ మొత్తం ఫిల్ అవుట్ అవ్వలేదు. సో లెట్ అస్ వేర్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్. కానీ ఒక టైం తర్వాత మీరు నోటీస్ చేస్తారు ఇఫ్ యూ వేర్ యువర్ ప్యాడ్ ఫర్ టూ లాంగ్ ఒక రాటింగ్ కైండ్ ఆఫ్ ఏదో పాడైపోయిన స్మెల్ లాగా వస్తూ ఉంటుందన్నమాట. సో దాట్ డోంట్ గో టు దట్ పాయింట్. దానికి బిఫోరే మనం ప్యాడ్ చేంజ్ చేసేయాలి. ఎస్పెషల్లీ వెన్ యూఆర్ ట్రావెలింగ్ అండ్ పబ్లిక్ స్పేసెస్‌లో మీరు టాయిలెట్స్ యూజ్ చేస్తున్నారు ఆర్ ఎక్కడైనా మీరు అన్‌హైజీనిక్ ప్లేస్‌కెళ్తున్నారు అని మీకు ముందే తెలిసే ప్లీజ్ క్యారీ టాయిలెట్ సీట్ కవర్స్. ఇది చాలా ఈజీగా అవైలబుల్ ఉంది. అమెజాన్‌లో చాలా చాలా వెబ్‌సైట్స్‌లో ఉన్నాయి. సో, బేసికల్లీ ఏంటంటే చూడండి పీ సేఫ్‌ది అది స్ప్రే కూడా వస్తుంది. ఓకే. బట్ ఆఫ్టర్ స్ప్రేయింగ్ ఐ స్టిల్ ఫీల్ యక్కీ టచింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద టాయిలెట్. సో, నేను ఎప్పుడు టాయిలెట్ సీట్ కవర్సే ప్రిఫర్ చేస్తాను. పల్చగా పేపర్ లాగా లైక్ బటర్ పేపర్ లాగా పల్చగా ఉంటుంది. అది మనం ప్లేస్ చేసి ఆఫ్టర్ యువర్ జాబ్ ఇస్ డన్ అది ఫ్లష్ అయిపోతుంది. జస్ట్ మై పర్సనల్ ప్రిఫరెన్స్. మీకు ఏది నచ్చితే మీరు అది చేయొచ్చు. స్ప్రే కంఫర్టబుల్ ఉంటే స్ప్రే తీసుకోండి. లేదంటే ఈ టాయిలెట్ సీట్ కవర్స్. ద మోస్ట్ కాంట్రోవర్షియల్ టాపిక్ విచ్ ఇస్ వెదర్ టు యూజ్ అ హైజీన్ వాష్ లేదంటే అవాయిడ్ చేస్తే బెటరా? See, before we get into that, let me start with this.
వజైనల్ వాష్ అంటే మనం వజైనాని వాష్ చేయము. బికాజ్ వజైనా ఇస్ సంథింగ్ విచ్ యూ కెన్ నాట్ సీ. అది బాడీ లోపలుంది. ఇట్ ఈస్ లైక్ ద ట్యూబ్ విచ్ కనెక్ట్స్ యువర్ ఓవరీస్ అండ్ యువర్ యూట్రస్ టు యువర్ ఎక్స్టర్నల్ పార్ట్. ఓకే. ఇప్పుడు వజైనా బాడీ లోపల నుంచి ఎక్కడైతే బయటికొస్తుందో నియర్ ది ఇంటిమేట్ ఏరియా విచ్ యూ కెన్ సీ, ఆ పార్ట్ వచ్చేసి వల్వా. డు వి నీడ్ టు క్లీన్ ద వజైనా? నో. అది సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గన్. డు వి నీడ్ టు క్లీన్ ద వల్వా? యెస్. హైజీన్ వాషెస్ వచ్చేసి వల్వాని క్లీన్ చేయడానికి. చాలామంది అంటారు, నో జస్ట్ వార్మ్ వాటర్ ఓకే. బట్ ఐ డోంట్ థింక్ సో. బికాజ్ మనకు ఆ ఏరియాలో కూడా సెబేషియస్ గ్లాండ్స్ ఉన్నాయి, ఆయిల్ గ్లాండ్స్. ఓకే. అది ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఆబ్వియస్లీ మనకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది, లేదంటే పీరియడ్స్ టైంలో ఆ పీరియడ్స్ లైక్ దట్ హోల్ థింగ్ వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ సెంట్ అవుట్ ఆఫ్ ద వజైనా అది వల్వా దగ్గర కలెక్ట్ అవుతుంది. దాన్ని మనం వాష్ చేయకపోతే ఎలా? అండ్ ఇప్పుడు ఆ వల్వా ఏరియాని క్లీన్ చేయడానికి వాటర్ ఈజ్ సింప్లీ నాట్ ఇనఫ్. ఎందుకు అంటే ద మెటీరియల్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ వజైనా అండ్ ద సెక్రీషన్స్ ఆయిల్స్ ఓవర్ దేర్ అది జస్ట్ వాటర్తో పోదు. నా పర్సనల్ ప్రిఫరెన్స్ హైజీన్ వాష్ ప్రిఫర్ చేస్తాను. ఎవరైనా ఎంత ఆర్గ్యూ చేసినా దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ సిన్స్ 20 years అండ్ ఇది నాకు నా గైనకాలజిస్టే సజెస్ట్ చేశారు. సో ప్రతి ఒక్క గైనకాలజిస్ట్ ఒపీనియన్ కూడా దీని మీద డిఫరెంట్ ఉండొచ్చు. నా గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసిన తర్వాత నేను ఇదే యూజ్ చేస్తున్నాను. బట్ జస్ట్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ఇస్ దట్ ఏదైనా హైజీన్ వాష్ మీకు స్మెల్ ఫ్రెష్ అండ్ రోజీ డౌన్ దేర్ అని ప్రామిస్ చేస్తే ప్లీజ్ డు నాట్ పిక్ ఇట్ అప్. మనకు ఫ్రేగ్రెన్స్, ఆర్టిఫిషియల్ కైండ్ ఆఫ్ కెమికల్స్ ఏమీ అక్కర్లేదు. ఓకే. యూ జస్ట్ నీడ్ అ వజైనల్ వాష్, ఐ మీన్ అ హైజీన్ వాష్ విచ్ ఇస్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ పిహెచ్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి అక్కడ. అట్ ద సేమ్ టైం మైల్డ్గా క్లీన్ చేయాలి. అండ్ నౌ ప్లీజ్ డూ నాట్ ఓవర్ వాష్. మనకు 2, 3, 4 టైమ్స్ డేకి వాష్ చేయాల్సిన అవసరం లేదు. రోజుకి ఒకసారి చాలు. దాట్ షుడ్ టేక్ కేర్. లైక్ నెక్స్ట్ 24 hours తర్వాత మీరు ఎప్పుడైతే వాష్ చేస్తారో అప్పుడు వరకు అది సరిపోతుంది. మధ్యలో మీరు వాష్ చేయాలనుకుంటే ప్లీజ్ యూజ్ వాటర్. నా ప్రిఫరెన్స్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు నేను వీ వాష్ వాడుతున్నాను. మధ్యలో ఐ డిడ్ ఎక్స్పెరిమెంట్ 2, 3 times. బట్ మళ్ళీ ఐ కెప్ట్ గోయింగ్ బ్యాక్ టు వీ వాష్ బికాజ్ ఐ ఫీల్ దట్ అది పిహెచ్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అండ్ ఫ్రేగ్రెన్స్ అవన్నీ లేకుండా ఇట్స్ జస్ట్ లైక్ వెరీ మైల్డ్ ఐ వుడ్ సే. కొంతమంది సఫర్ ఫ్రమ్ వజైనల్ డ్రైనెస్ అండ్ ఆ ఏరియాలో డ్రైనెస్. ఇఫ్ దాట్ ఈస్ ద కేస్ దెన్ యూ షుడ్ కన్సల్ట్ విత్ యువర్ గైనకాలజిస్ట్. యూ డూ నాట్ హ్యావ్ టు వాష్ యువర్ ఇన్సైడ్స్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ పీపుల్. బికాజ్ నాకు ఒకరు తెలుసు, వాళ్ళు ఓవర్ హైజీన్కి పోయి డెటాల్తో లోపల వరకు వాష్ చేశారంట. అండ్ ఆబ్వియస్లీ ద గర్ల్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ అండ్ మొత్తం అసలు చాలా చాలా వరకు తనకి ఇన్సైడ్స్ డ్యామేజ్ అయిపోయింది బికాజ్ షీ వాజ్ వాషింగ్ ఇట్ టిల్ ది ఇన్సైడ్. సో ఇన్సైడ్ అవసరం లేదు. వజైనా క్లీన్స్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఇట్స్ ఓన్. సో మనం ఏం చేయక్కర్లేదు, ఓన్లీ బయట వచ్చిన డిపాజిట్ని క్లీన్ చేయాలి అంతే. అండ్ డే టైంలో కూడా మనం ఒక్కొక్కసారి బయట ఉంటాం అండ్ వీ ఫీల్ దట్ వీఆర్ నాట్ ఫ్రెష్ డౌన్ దేర్. So please do not use any kind of hygiene wipes and things with alcohol and fragrance. You do not need alcohol and fragrance down there. మీకు ఫ్రెష్నెస్ అనిపించట్లేదంటే జస్ట్ స్ప్లాష్ సమ్ వాటర్ అండ్ రిమెంబర్ టు వైప్ విత్ అ టిష్యూ. ఈ సమ్మర్ మంత్స్లో ఎస్పెషలీ కొంతమందికి చాఫింగ్ ఉంటుంది అండ్ ఆ ప్లేస్ బికాస్ ఆఫ్ మేబీ లైక్ థైస్ చాలా దగ్గర ఉండడం వల్ల ఆ ప్లేస్లో మాయిశ్చర్ కానీ స్వెట్ కానీ చాలా ఎక్కువ అక్యూములేట్ అవ్వచ్చు. అలాంటి టైమ్స్లో క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ అని ఒకటి వస్తుంది. సో దాట్ ఈస్ లైక్ అ హోలీ గ్రేల్ గైస్. అంటే మీ అలాంటి వాళ్ళకి ఎవరికైతే అక్కడ స్వెట్ కానీ హీట్ కానీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో, సో అది జస్ట్ డస్ట్ చేసేయండి కొంచెం ఆ పౌడర్ అండ్ వేర్ అ ప్యాంటీ లైనర్ గైస్. ప్యాంటీ లైనర్ ఆ మాయిశ్చర్ని కలెక్ట్ చేసేస్తుంది. విచ్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ డోంట్ కీప్ that area moist under any circumstance. ఆ ఏరియా దగ్గర స్వెట్, హ్యూమిడిటీ, మాయిశ్చర్, వాటర్ అవన్నీ కలెక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఇట్ బికమ్స్ అ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బ్యాక్టీరియా అండ్ ఫంగస్. నాకు ద మోస్ట్ టెరబుల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది బికాజ్ నేను ఎండలో షూట్ చేసేదాన్ని. మాయిశ్చర్, స్వెట్ అదంతా అక్కడ కలెక్ట్ అవుతే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. సో ఆ టైంలో ఆ తడిగా ఉండడం వల్ల నాకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అండ్ ఇట్ వాజ్ జస్ట్ నాట్ గోయింగ్ అవే. ఎందుకు అంటే అది ఒక సైకిల్ లాగా అయిపోయింది. దట్ నేను ఆ ఏరియాని కొంచెం డ్రై అండ్ క్లీన్ ఉంచుతున్నాను, మళ్ళీ నాకు పీరియడ్స్ వస్తుంది. మళ్ళీ పీరియడ్స్ వల్ల ఆబ్వియస్లీ వీ వేర్ ప్యాడ్స్ అండ్ దెన్ ఆ టైంలో ప్యాడ్స్ అంత గ్రేట్ ఉండేది కాదు. సో ఆ మాయిశ్చర్ అక్కడ అక్యూములేట్ అయ్యాయి, మళ్ళీ ప్రతి పీరియడ్కి రీలాప్స్ అయ్యేది ఇన్ఫెక్షన్. ఓ గాడ్ గైస్, 6-7 months వరకు ఎంత హారబుల్ సఫర్ అయ్యానంటే
ఫైనలీ ఐ హ్యాడ్ టు టేక్ మెడికేషన్. అంటే నా డాక్టర్ అన్ని రోజులు నాకు మెడికేషన్ ఇస్తుంది. ఇవ్వట్లేదు. ఐ మీన్ షీ వాస్ సేయింగ్ థట్ లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. లెట్ ఇట్ గో అంటే అది మళ్ళీ సైకిల్ లాగా అయిపోతుంది గదా! అని ఫైనల్‌గా అది మెడికేషన్‌తో పోయిందనమాట. ఈవెన్ వెన్ యూ ఆర్ పీయింగ్ ప్రతిసారి యూరిన్ పాస్ చేసిన తర్వాత అందుకే టిష్యూస్ వాడమంటారు. ఓకే. మీరు వాటర్ స్ప్లాష్ చేసినా మంచి క్లీన్ ఫీలింగ్ వస్తుంది. కానీ వెంటనే అండర్‌వేర్ వేసుకుంటే ఆ తడి అనేది చాలా సేపటి వరకు ఉంటుంది గదా! సో యూజ్ యువర్ టిష్యూ అండ్ దెన్ వేర్ యువర్ అండర్‌వేర్. దానికి రిలేటెడ్ ఇంకొక టిప్, యూజ్ కాటన్ అండర్‌వేర్ ఓన్లీ. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఫీల్ థట్ సమ్మర్ మంత్స్‌లో వెన్ అక్కడ ఆటోమేటిక్‌లీ కొద్దిగా హీట్ జనరేట్ అవుతుంది. ప్లీజ్ డోంట్ వేర్ ఎనీ నైలాన్, ఫ్యాన్సీ, సిల్కీ అలాంటి అండర్‌వేర్ వద్దు. అవన్నీ చూడ్డానికి చాలా బావుంటాయి. కానీ ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ఫెక్షన్ ఫ్రీ ప్లీజ్ యూజ్ కాటన్ అండర్‌వేర్ ఓన్లీ. అది బ్రీదబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్. అండ్ అలాగే సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే దానికి బ్రీతింగ్ కెపాసిటీ ఉండదు కాబట్టి మళ్ళీ మాయిశ్చర్ ట్రాప్ అవుతూనే ఉంటుంది. ఆ ప్లేస్ యూజువల్లీ హీట్ జనరేట్ చేస్తుంది అండ్ బాడీలీ ఫ్లూయిడ్స్, వైట్ డిశ్చార్జ్ అదంతా బయటికి వస్తూ ఉంటుంది కదా! నెక్స్ట్ ఈస్ ద మోస్ట్ పెయిన్‌ఫుల్ థింగ్ ఫర్ ఎనీ వుమన్, యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఇది సఫర్ అయిన ప్రతి ఆడవాళ్ళకి ఇది ఎంత పెయిన్‌ఫుల్లో తెలుస్తూ ఉంటుంది. వాట్ ఈస్ యూటీఐ? అది ఒక కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా విచ్ ఈస్ లైక్ యూజువల్లీ దేర్ ప్రైవేట్ పార్ట్స్‌లో. కానీ అది ఒక్కొక్కసారి డ్రైనెస్ వల్ల లేదంటే ఏదో ఒక రీజన్ వల్ల, దానికి ప్రత్యేకంగా రీజన్ అవసరం లేదు. అది యూరినరీ ట్రాక్ట్ ఎంటర్ అయిపోయి ఇంకా పై వరకు వస్తూనే ఉంటుందన్నమాట. హౌ ఐ డీల్ విత్ ఇట్ అనేది మీకు చెప్తాను. బికాస్ రీసెంట్లీ ఐఎమ్ స్టిల్ గెటింగ్ ఓవర్ అ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఫస్ట్ నేను నా వాటర్ ఇంటేక్ డబుల్ చేసేస్తాను. వెన్ ఐ సే డబుల్ ఐ మీన్ డబుల్. యూ హ్యావ్ టు ఫ్లష్ దట్ బ్యాక్టీరియా అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్. అది ఓన్లీ ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మనం ఎక్కువ వాటర్ తీసుకుంటే. బట్ ఇఫ్ యూ ఫీల్ దాట్ వాటర్ తాగడం వల్ల కూడా మీకు లాభం అవ్వట్లేదు, మీకు ఆ పెయిన్ పై వరకు మెల్లిగా ఇలా పెరిగినట్టు కనిపిస్తుంది అంటే ప్లీజ్ విజిట్ అ డాక్టర్ అండ్ టేక్ యూర్ యాంటీబయాటిక్స్. వాట్ ఐ డూ ఇస్ దట్ నేను చాలా క్విక్‌గా యాక్ట్ చేస్తాను. బికాజ్ ఐ హ్యావ్ ఎక్స్‌పీరియన్స్డ్ యూటీఐ ఇన్ ద పాస్ట్ ఆల్సో గైస్. ఫస్ట్ ఆ కాంట్రాక్షన్, ఆ పుల్ ఎప్పుడైతే ఫీల్ అవుతుందో ఎవ్రీ గర్ల్ నోస్ దట్ పుల్. దట్ ఎప్పుడు మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు ఒక రకమైన ఇలా పుల్ అండ్ బర్నింగ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ వస్తుంది. విచ్ విల్ లైక్ యూ కెన్ ఫీల్ ఇట్ అప్ టు యువర్ లోవర్ యాబ్స్ వరకు కూడా అది ఒక్కొక్కసారి అలా ఫీల్ అవుతుందనమాట. ఆ పుల్ వచ్చింది అంటే దాట్ మూమెంట్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు డబుల్ యువర్ వాటర్ ఇంటేక్. డేకి 4-5 లీటర్స్ అయినా తాగండి. అండ్ యూ హ్యావ్ టు గో టు ద వాష్‌రూమ్ ఆల్సో. మళ్ళీ వాష్‌రూమ్ యూరిన్ వస్తే హోల్డ్ చేయకూడదు. దాన్ని మనం రిలీజ్ చేసేయాలి. సో ద బ్యాక్టీరియా అండ్ ఆల్ ఈస్ గెట్టింగ్ రిలీజ్డ్ త్రూ దోస్ ఫ్లూయిడ్స్. ఓకే. ఇంకొక సూపర్ టిప్ ఏంటంటే క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగండి అంటారు. కానీ ఇక్కడ మనకు దొరికే జ్యూసెస్ ఆర్ ఆల్ ప్రాసెస్డ్, ఫుల్ ఆఫ్ షుగర్ అండ్ అందులో క్రాన్‌బెర్రీ గుణాలంటూ ఏమి ఉండవు. సో డోంట్ చూస్ దట్. ఫ్రెష్ క్రాన్‌బెర్రీస్ నేను ఈ మధ్య బ్లింకిట్‌లో, జెప్టోలో చూస్తున్నాను. అది ఒక బాక్స్ కొనేసి జస్ట్ ఒక హ్యాండ్‌ఫుల్ నేను డైలీ తినేస్తున్నాననమాట. క్రాన్‌బెర్రీ ఈస్ వెరీ, వెరీ గుడ్ ఎస్పెషల్లీ ఫర్ యూటీఐ కండిషన్స్. సో ఇది మీకు దొరికితే డూ ట్రై టు హ్యావ్ ఇట్. లేదంటే వాటర్‌తో మేనేజ్ చేయండి. బట్ ఇఫ్ యూ స్టిల్ ఫీల్ దట్ 1 వీక్, 10 డేస్ తర్వాత ఇంకా మీకు ఏం రిజల్ట్ రావట్లేదు, ఇంకా పుల్ కొంచెం ఎక్కువ అవుతుంది అంటే ప్లీజ్ విజిట్ యువర్ డాక్టర్. ఇంకొక టిప్ గైస్, సిట్రాల్కా అని మెడికల్ స్టోర్‌లో దొరుకుతుంది. అది బేసికల్లీ ఏం చేస్తుందంటే చిన్న సిరప్ అనమాట. యూరిన్‌ని ఆల్కలైన్ చేసేస్తుంది. సో ఎసిడిక్ ఉంటే మనకు ఆ పుల్ అండ్ ఆ పెయిన్ ఫీల్ అవుతుంది. అదే మనం యూరిన్‌ని ఆల్కలైన్ చేసేసామనుకోండి అది ఫ్రీగా పాస్ అవుతుంది. లైక్ మీకు ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మీకు ఆ పుల్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఉండదు. నేను ట్రావెల్ చేసేటప్పుడైతే పక్కా దీన్ని నా మెడికల్ కిట్‌లో పెట్టుకుంటాను. బికాజ్ వి డోంట్ డ్రింక్ వాటర్ వెన్ వి ఆర్ ట్రావెలింగ్ రైట్? సో ఆ టైంలో లేదంటే ఈ పుల్ ఫీల్ అవుతున్న టైంలో ఒక గ్లాస్ వాటర్‌లో ఇది థ్రైస్ ఎ డే కూడా తాగొచ్చు. జస్ట్ ఒక స్పూన్ ఆర్ 1½ స్పూన్ దాకా కలిపేసి తాగేయాలి. అండ్ ఇంకొక థింగ్ గైస్, యూటీఐకి చాలా ఎఫెక్టివ్ ఉంటుంది బార్లీ వాటర్ అనమాట. సో దీన్ని ఎలా చేయాలంటే బార్లీని ఇంత జస్ట్ ఒక స్పూన్ సోక్ చేయాలి మనం. ఆ తర్వాత కొద్దిగా వాటర్ ఏసేసి, అంటే కొద్దిగా అంటే మంచిగానే 1/2 లీటర్ దాకా వాటర్ ఏసేసి కుక్కర్‌లో ఒక స్టీమ్ చేసేయాలి. మేబీ లైక్ 1 ఆర్ 2 స్టీమ్స్ చేసేయాలి. ఆ తర్వాత ఓపెన్ చేసి అందులో ఇంకొన్ని వాటర్ మిక్స్ చేసి టోటల్ ఈ మిక్స్చర్‌ని 1 లీటర్ చేసేయండి. తర్వాత మీరు దాన్ని స్ట్రెయిన్ చేసేయండి. అండ్ ఆ బార్లీ సీడ్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. యూ కెన్ యూజ్ దెమ్ ఇన్ సూప్స్ అండ్ ఆల్. అండ్ ఆ బార్లీ వాటర్‌ని మీరేం చేయాలంటే దాన్ని కూల్ చేసేసి అందులో సాల్ట్ గానీ, షుగర్ గానీ, హనీ, లెమన్ మీకు ఏది ఫ్లేవర్ ఇస్తుందో దాన్ని అది కలిపేసి ఫుల్ డే 1 లీటర్ ఫినిష్ చేసేయండి. అంటే ఆ 4-5 లీటర్స్ ఆఫ్ వాటర్ అన్నాను కదా! ఎవ్రీ డే యూ హ్యావ్ టు డ్రింక్.
అందులో 1 లీటర్ ఈ బార్లీ వాటర్ మీరు తాగేయొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో హ్యావ్ బటర్ మిల్క్ బికాస్ ఇట్స్ అ ప్రోబయోటిక్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ వజైనల్ హెల్త్‌కి అది చాలా మంచిదనమాట. సో యూ కెన్ ట్రై దీస్ థింగ్స్ అట్ హోమ్. ఓకే. యూటీఐ is something which is so terrible, guys. I have seen very close people being hospitalized 3-4 days వరకు హాస్పిటలైజ్డ్ అయ్యారు బికాస్ ఆఫ్ యూటీఐ. సో ప్రికాషన్ తీసుకోవడం అండ్ ఫస్ట్ సైన్స్ రికగ్నైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో ప్రొయాక్టివ్గా ఉండాలి. ఆ ఫస్ట్ పుల్ తెలిసిన వెంటనే మనం వెంటనే యాక్ట్ చేయాలి. డౌన్ దేర్, వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ హెయిర్ రిమూవల్ అనేది చాలా మంది అడిగారు. ట్రస్ట్ మీ గైజ్, ఐ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్, బట్ ఐల్ టెల్ యూ వాట్ ఈస్ ద బెస్ట్. ట్రిమ్మింగ్. ఈ మధ్య చాలా మంచి ట్రిమ్మర్స్ ఉన్నాయి మార్కెట్లో అండ్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ ట్రిమ్మర్ ఫ్రమ్ వాల్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ 4-5 years ఐ థింక్. అండ్ ఇది ఇంకా పాడు కాలేదు. దీని లింక్ నేను వదిలేస్తాను. యూ షుడ్ చెక్ ఇట్ అవుట్ గైజ్. కొద్దిగా ఎక్కువ ఉంటుంది ప్రైస్, కానీ ఇప్పుడు వరకు నాకు పాడవ్వలేదు అంటే ఆలోచించండి. సో బేసికలీ ఇది చూడ్డానికి చాలా డేంజర్గా అనిపిస్తుంది. దట్ బ్లేడ్ ఉంది, షార్ప్ ఉంది, బట్ ఇట్ డస్ నాట్ హర్ట్ యూ. లైక్ వెన్ యూ టచ్ ఇట్ టు యువర్ స్కిన్ కదా, అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది ఎంత మైల్డ్గా ఉంటుంది. బేసికలీ ఇది బ్లేడ్ ఇలా ఉన్నా కూడా బికాస్ ఇట్ వైబ్రేట్స్ రైట్ దిస్ సిస్టమ్, సో దానివల్ల హెయిర్ వెళ్ళిపోతుంది. అంతేగాని మనం ఏం ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ ఎవ్రీ యూజ్ దీన్ని తడపొద్దు బికాస్ దిస్ హ్యాస్ ద బ్యాటరీ అండ్ ద హోల్ మెకానిజం కదా. ఇది జస్ట్ ట్రిమ్మర్ హెడ్ కాబట్టి దీన్ని నేను మైల్డ్ సోప్ వాటర్తో ఇలా క్లీన్ చేసేస్తాను. మొత్తం ఆరాకే దీనికి మనం పెట్టేసి యూజ్ చేసుకోవచ్చు. యూజువల్గా నేను ఈ హెడ్ అండ్ బాడీ సెపరేట్గా స్టోర్ చేసేస్తాను సో దట్ ఏ మాత్రమైనా ఇందులో వాటర్ ఉంటే దీనికి ఎంటర్ అవ్వద్దు అని. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ దట్ దిస్ ఇస్ రీచార్జబుల్. యూ కెన్ జస్ట్ ప్లగ్ ఇట్ ఇన్ అండ్ బ్యాటరీస్ అవన్నీ గొడవ ఉండదు. బికినీ వ్యాక్సింగ్ ఈజ్ ద వర్స్ట్. ట్రస్ట్ మీ గైస్, యూ ఆర్ జస్ట్ ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్ టు బ్యాక్టీరియా లైక్ దాట్. బికాజ్ రూట్ నుంచి మనం హెయిర్ తీసేసామంటే ఆబ్వియస్లీ లైక్ ఆ పోర్స్లో బ్యాక్టీరియా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. పోర్స్ యాజ్ ఇన్ ద హెయిర్ ఫాలికల్లో. సో దాట్ విల్ లీడ్ టు టెరబుల్ కాంప్లికేషన్స్. జస్ట్ డోంట్ గో ఫర్ బికినీ వ్యాక్స్ గైస్. నాట్ ఓన్లీ ఈజ్ ఇట్ యక్కీ, it is just not worth it, I feel. Next వచ్చేసి hair removal creams. They are again terrible, guys. దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉంటాయి. లైక్ ఆ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ మీరు స్మెల్లే చేయండి మీకు తెలిసిపోతుంది. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ కెమికల్స్ అండ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ విచ్ యూ డూ నాట్ వాంట్ టు పుట్ డౌన్ దేర్. అది డెలికేట్ స్కిన్ అండ్ దాని బ్యూటిఫుల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని స్పాయిల్ చేసేస్తుంది అండ్ ఇట్ కాజెస్ టెరబుల్ ఇన్ఫ్లమేషన్. డోంట్ డూ ఇట్. ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ అనే టాపిక్ వచ్చేద్దాం. కొంచెం వైట్ డిశ్చార్జ్ ప్రతి ఒక్క అమ్మాయికి కామనే, దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ ఫీల్ దాట్ యువర్ డిశ్చార్జ్ ఇస్ లుకింగ్ అండ్ స్మెల్లింగ్ డిఫరెంట్ అండ్ యూనో కొద్దిగా యెల్లోయిష్ అవుతుంది, చాలా ఎక్కువ డిశ్చార్జ్ అవుతుంది, లేదంటే పొడి పొడిలాగా వస్తుంది అంటే యూ ప్రాబబ్లీ హ్యావ్ అ ఈస్ట్ ఇన్ఫెక్షన్. సో ఈస్ట్ ఇన్ఫెక్షన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయడానికి మనం చాలా ప్రోబయోటిక్స్ తీసుకుంటూనే ఉండాలి. లైక్ పెరుగు, బటర్ మిల్క్, యోగర్ట్ ఇవన్నీ డయట్లో ఇంక్లూడ్ చేయడమే కాకుండా మీకు గనక ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే కొద్దిగా పెరుగు తీసుకుని మీరు ప్రైవేట్ పార్ట్కి కూడా రాయొచ్చు. రాసేసి హాఫ్ అన్ అవర్ వరకు దాన్ని కొంచెం ఆరనివ్వాలి. ఆ తర్వాత వాష్ ఆఫ్ చేయండి. లైక్ దీస్ ఆర్ జస్ట్ న్యాచురల్ రెమెడీస్ దట్ ఐమ్ టెలింగ్ యూ. సో ఇది డేకి మీరు ట్వైస్ చేస్తే మీకు 1 వీక్లో అది సెట్ అయిపోతుంది. ఇంకా అవ్వలేదంటే యాజ్ ఐ సెడ్ ప్లీజ్ విజిట్ యువర్ గైనకాలజిస్ట్. నెక్స్ట్ గైస్, ఇట్ ఈస్ అబౌట్ వజైనల్ డార్క్నెస్. చాలా మంది నాకు ఈ క్వశ్చన్ పంపిస్తారు, ఎస్పెషలీ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు న్యూలీ గెట్ మ్యారీడ్. అప్పుడు అక్కడ దాన్ని ఆ ఏరియాని మనం ఫేర్ ఎలా చేయొచ్చు అని. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రౌన్ స్కిన్డ్. అంటే ఇండియన్స్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. యూ విల్ సీ ఎక్స్ట్రీమ్లీ ఫేర్ పీపుల్ అండ్ దెన్ యూ విల్ సీ ఎక్స్ట్రీమ్లీ డీప్ స్కిన్ టోన్స్. కానీ ప్రతి ఒక్కరు ఇండియన్స్ వచ్చేసి బ్రౌన్ స్కిన్ కేటగిరీలోనే వస్తారు. అండ్ వెన్ యూ హ్యావ్ బ్రౌన్ స్కిన్ చాలా కామన్గా ఉంది తెలుసా మీకు. వజైనల్ డార్క్నెస్, అండర్ ఆర్మ్ డార్క్నెస్ అవన్నీ కొద్దిగా ఉండడం ఈజ్ వెరీ వెరీ కామన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్రియల్ స్టాండర్డ్స్ ఆఫ్ బ్యూటీ ట్రాష్ చేసేయాలి. డోంట్ బిలీవ్ వాట్ యూ సీ ఆన్లైన్. దట్ ఈస్ నాట్ ద రియల్ స్టాండర్డ్ ఆఫ్ బ్యూటీ. ఇఫ్ యూ ఫీల్ దట్ అయినా మీకు చాలా ఎక్స్ట్రీమ్ పిగ్మెంటేషన్ ఉంది అంటే ఇట్ మే బీ డ్యూ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లేదంటే ఓవర్ వెయిట్ ఉండడంతో కూడా జరుగుతుంది. యూనో వెన్ ఐ హ్యాడ్ పుట్ ఆన్ వెయిట్ నాకు అండర్ ఆర్మ్స్ ఆటోమేటిక్లీ డార్క్ అయిపోతాయి. అండ్ వెన్ ఐ లూజ్ వెయిట్ నాకు అండర్ ఆర్మ్స్ మళ్ళీ కొద్దిగా నార్మల్ కలర్ నా స్కిన్ టోన్కి వచ్చేస్తుంది. సో యూనో దీస్ ఫ్యూ థింగ్స్ ఆల్సో మనం అండర్లైన్ ఇష్యూస్ ఉంటే ట్యాకిల్ చేయాలి. బట్ అ లిటిల్ డార్క్నెస్, అ లిటిల్ డిస్కలరేషన్ ఇస్ ఫ్రాంక్లీ ఓకే గైస్. మనమే దాని గురించి ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం కానీ nobody is bothered. So don't think too much is what I would say.
హార్మోనల్ ఇష్యూస్ ఉంటే ప్లీజ్ గెట్ యువర్ సెల్ఫ్ చెక్డ్ విత్ ద డాక్టర్. బికాజ్ అంటే ఎక్స్‌ట్రీమ్ లైక్ జెట్ బ్లాక్ అయిపోతుంది కొంతమందికి. అలాంటి ఇష్యూస్ ఉంటే డాక్టర్ దగ్గరికెళ్తే ఏదైనా హార్మోనల్ డిస్టర్బ్ అయితే వాళ్ళు చెప్పేస్తారు. దానికి తగ్గట్టు మెడికేషన్ యూజ్ చేయాలి. అండ్ యాహ్! కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ అండ్ ఇఫ్ యూ లూజ్ వెయిట్ ఆటోమేటిక్‌లీ మీరు నోటీస్ చేస్తారు. నాట్ ఓన్లీ అండర్ ఆర్మ్ అండ్ ప్రైవేట్ పార్ట్ పిగ్మెంటేషన్, నెక్ దగ్గర పిగ్మెంటేషన్, మౌత్ అరౌండ్ పిగ్మెంటేషన్ ఇవన్నీ తగ్గిపోతాయి తెలుసా మీకు? బాయిల్స్ అండ్ పింపుల్స్ ఇన్ యువర్ ప్రైవేట్ ఏరియా. సో ఇది ఒక చాలా కామన్ ప్రాబ్లమ్. దీన్ని మనం ఎలా డీల్ చేయాలి అండ్ అసలు ఇది ఎందుకొస్తుందో అనేది తెలుసుకోవాలి. యాజ్ ఐ టోల్డ్ యూ అక్కడున్న స్కిన్‌లో హెయిర్ ఫాలికల్స్ ఉన్నాయి అండ్ ఆయిల్ గ్లాండ్స్ కూడా ఉన్నాయి. పింపుల్స్ ఫేస్‌లో ఎందుకొస్తుంది? సేమ్ రీజన్ కదా! ఓవర్ యాక్టివ్ ఆయిల్ గ్లాండ్స్ లేదంటే హెయిర్ ఫాలికల్స్ మధ్యలో బ్యాక్టీరియా ట్రాప్ అవ్వడంతో. ఇట్స్ ద సేమ్ రీజన్ వై యూ మే హ్యావ్ పింపుల్స్ అండ్ బాయిల్స్ అక్కడ. సో అలాంటి కేస్‌లో ఏం చేయాలంటే యూజ్ ఎ హాట్ కంప్రెస్. ఒక చిన్న టవల్ తీసుకోండి. దాన్ని హాట్ వాటర్‌లో ముంచేసి, దాన్ని మంచిగా హాట్ కంప్రెస్ లాగా ఎక్కడైతే మీకు పింపుల్ లేదంటే బాయిల్ ఉందో అలా 10-15 మినిట్స్ వరకు హాట్ వాటర్ మార్చి దాన్ని కంప్రెషన్ చేయాలి. డూ దిస్ లైక్ ట్వైస్ అ డే. దీనివల్ల ఏమవుతుందంటే ఆ బాయిల్ గాని, పింపుల్ గాని తొందరగా బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ వస్తుంది. అండ్ అది బర్స్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి క్యాండిడ్ పౌడర్ అక్కడ అండర్‌వేర్‌లో మీరు వేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఆ ఏరియా ఆటోమేటిక్‌లీ ఫ్రెష్ అండ్ డ్రై ఉంటుంది. అండ్ ఈ వచ్చిన బాయిల్ అండ్ పింపుల్ ఏదైతే ఉందో అది తొందరగా డ్రై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ వాస్ ఆల్ అబౌట్ దిస్ ఫీమేల్ హైజీన్ వీడియో గైస్. నా నోట్స్ కూడా మొత్తం కంప్లీట్ చేసేసాను. నేను రాసిన పాయింట్స్ కాకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంతకు ముందు ఇంకొక వీడియో చేశాను. అది కూడా మీరు చూసుకోవచ్చు. అయినా మీ డౌట్ క్లియర్ అవ్వలేదంటే ప్లీజ్ కామెంట్ బిలో అండ్ ఐ విల్ ఆన్సర్ యూ. If you like this video, you know what you have to do. Subscribe, like and share and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.